ओम अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च। एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। మాతాజీ నిన్న మనము 4th చాప్టర్ 27th శ్లోకం చదువుకున్నాం కదండి, 28th అనుకుంటాను. 28 ప్రభుజీ. 28 ఓకే. 28 జస్ట్ మనము మీనింగ్స్ చదువుకున్నాము, తర్వాత తాత్పర్యము చదివాము. సో ఇప్పుడు ఇవాళ భాష్యం చదువు. భాష్యం చదవాలి. కరెక్ట్. ఓకే ఓకే. సో ఏమని అంటే ఈ శ్లోకము 28th శ్లోకము ద్రవ్య యజ్ఞ స్తపో యజ్ఞ యోగ యజ్ఞ స్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ యతయ సంశ్రిత పురతాః. అంటే ద్రవ్య యజ్ఞము తర్వాత తపో యజ్ఞము, తర్వాత యోగ యజ్ఞము, తథా స్వాధ్యాయం అనేటువంటి యజ్ఞము, తర్వాత జ్ఞాన యజ్ఞం అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాలు ఉన్నాయి అని మనం చదువుకున్నాం నిన్న. సో అంటే అందులో మనము కఠిన వ్రతాల గురించి కూడా మనము డిస్కస్ చేశాము. ఏమిటి కఠిన వ్రతాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భీష్మ పంచక వ్రతం అని ఉంది, అది 5 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. అలాగే విష్ణు పంచక వ్రతము, అలాగే చాంద్రాయణ వ్రతం అనేటువంటిది ఉన్నది. చాంద్రాయణ వ్రతం అంటే చంద్రుడు ఎలాగా పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు పెరుగుతూ పోతాడో అలాగా ఆ వ్రతము ఆచరించేటువంటి వాళ్ళు ఆ ఆహారాన్ని అలాగే ఒక పూట కొద్ది కొద్దిగా తీసుకుంటూ పెంచుకుంటూ పోతారు పౌర్ణమి వరకు. ఇంకొక వ్రతం ఉంది అందులో, ఆ చాంద్రాయణ వ్రతంలో ఇంకొకటి ఏముంది, ఫస్ట్ అంటే నెక్స్ట్ ఇది పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఉంటుంది కదా, అప్పటి నుంచి ఫస్ట్ ఒక 10 ముద్దలు తీసుకుంటే నెక్స్ట్ డే 9, తర్వాత 8, 7 అలా తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకొక పద్ధతి అందులో ఉంది చాంద్రాయణ వ్రతంలో, ఏంటంటే రోజుకి ఓన్లీ 8 ముద్దల మట్టుకే తీసుకుంటారు. ఇంకొక దాంట్లో ఏమిటి కేవలం సగం, అందులో 4 ఇలాగంటే చాలా కఠినమైనటువంటి వ్రతాలు చేస్తారు. ఎందుకంటే దేహాన్ని దండించుకుంటారు. దేహాన్ని దండించుకోవడం అంటే ఏమిటంటే తపస్సు అంటే తపింప చేసుకోవడం. తపము అంటే ఏమిటి, వేడి. తపస్సు అంటే వేడి అనమాట, వేడి పుడుతుంది అనమాట. సో ఆ వేడి వల్ల ఏమవుతుందంటే మన శరీర ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఏకాదశి వ్రతం మనము నిర్జల ఏకాదశి చేస్తారు. ఆ రోజు ఎవరు ఏమీ కూడా తీసుకోరనమాట, ఆహారము, పళ్ళు, పాలు, నీళ్లు కూడా తీసుకోరనమాట. సో నిర్జల ఏకాదశి. ఇలాగా ఎందుకు ఇవన్నీ చెయ్యాలి అంటే, ఇప్పుడు మనకి ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవి మన మాట వినవన్నమాట. ఎందుకంటే అవి చాలా వాయోరపి సుదుష్కరం అన్నాడు అర్జునుడు. అంటే దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ ఈ మనస్సుకి వచ్చినటువంటి ఈ ఏమిటి ఇంద్రియాలని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటే, ఇప్పుడు కృష్ణుడు అంటాడు అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన ముఖ్యతే. అవును, అర్థం చేసుకుంటున్నాను, కానీ
అభ్యాసం వలన, తర్వాత వైరాగ్యం వలన ఇవి మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. అభ్యాసం అంటే ప్రాక్టీస్, వైరాగ్యం అంటే విడిచిపెట్టడం. సో ఈ రెండిటి వల్ల కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ పెట్టే పద్ధతే మనము వ్రతము అంటాం అన్నమాట. సో ఈ వ్రతాలు చేసుకుంటున్నాం, కఠిన తపో నియమాలు ఆచరించడం ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసించడం ద్వారా, లేక దివ్య జ్ఞాన అభివృద్ధి కొరకై వేదాధ్యయనం చేయటం ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాలు ఉన్నాయి అని మనము నిన్న చదువుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనము భాష్యం చదువుదాం మాతాజీ. భాష్యం చదివి అందులో ఏం చెప్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకుందాం. చదువుతారా మాతాజీ? చదువుతాను ప్రభుజీ. హరిబోల్. మ్యూట్లో ఉన్నారు మాతాజీ. ప్రభుజీ ఆహా. చదువుతున్నాను ప్రభుజీ. ఆ. భాష్యము. ఈ యజ్ఞములను వివిధ భాషలుగా విభజించవచ్చును. వివిధ రకములైన ధ్యాన ధర్మములు రూపములతో తమ సంపదాయ సంప్రదాయాలను ఆహారత చేసే వ్యక్తులను కొందరు కలరు. భారతదేశంలో ధనికులైన వర్తకులు లేదా రాజవంశీకులు, ధర్మశాస్త్రులు, అన్ని క్షేత్రములు, అతిథి శాసలు అనాథాశ్రమాలు, వైద్య పీఠాలు వంటి అనేక రకములైన ధార్మిక సంస్థలను స్థాపించుదరు. అదే విధంగా ఇతర దేశంలో కూడా పేదలకు అన్నము, విద్య, వైద్య సహకారములను ఉచితముగా కల్పించ ధర్మ సంస్థలు, వైద్య శాస్త్రులు, వృద్ధాశ్రమములు అనేకముగా కలవు. అటువంటి ఇక్కడ వరకు చాలు మాతాజీ, డిస్కస్ చేసి మళ్ళీ ముందుకు వెళ్దాం. ఓకే, సరే ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ, నైస్, వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభా మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్స్ ప్రభుజీ. బాగున్నాం ప్రభుజీ. సారీ ప్రభుజీ, 3 days నుంచి కొంచెం బాగాలేదు. అవునా, ఇవాళ ఎలా ఉంది మాతాజీ? పర్లేదా? ఓకే ప్రభుజీ. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. మిస్ అయ్యాం మిమ్మల్ని. యాక్చువల్గా అందరూ వస్తే బాగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. పాపం ఇవాళ ఒక్క వేణుశ్రీ మాతాజీ వస్తున్నారు. ఆవిడ ఫస్ట్ వస్తారు ఎప్పుడు. మీకు ఇప్పుడు ఈరోజు ఒంట్లో బాగుందా మాతాజీ? బాగా అయిందా? బానే ఉంది ప్రభుజీ. ఓకే ఓకే, నైస్. అను మాతాజీ పాపం వాళ్ళ అత్తగారికి కొంచెం బాగాలేదు, తను 1 week పట్టిద్దేమో ప్రభుజీ. పర్లేదండి, కోలుకుంటున్నారు కదా? లేదు ప్రభుజీ, వైజాగ్ తీసుకెళ్ళిపోమన్నారు. అయ్యో. సో మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే సిద్ధార్థలో పెట్టారు, మళ్ళా చూస్తామన్నారు. వాళ్ళ అంటే కొంచెం బాగాలేదు అని చెప్పేసి వేరే హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ఓకే ఓకే, అంటే ఓపెన్ ఓకే ఓకే. సో 4 స్క్రీన్ కనిపిస్తుంది కదా మాతాజీ? ఓకే మాతాజీ. సో 4.28లో ఏం చెప్పాము అంటే, ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, స్వాధ్యాయం అనేటువంటి యజ్ఞము, వీటి ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాలు చేస్తున్నారు మనుషులు, మానవులు. సో ఎందుకు చేస్తున్నారు ఈ యజ్ఞాలు అంటే, భగవంతుణ్ణి ప్రీతి సంపాదించడం కోసము, భగవంతుణ్ణి మనము సేవించడం కోసం, భగవంతుడు మన మీద కరుణ చూపించని, భగవంతుడు చేసినటువంటి సహాయాలకి మనం కృతజ్ఞతగా ఇవన్నీ యజ్ఞాలు చేస్తున్నాం. బికాస్ మనం ఏ విధంగా ఇచ్చి భగవంతుని రుణం తీర్చుకోవచ్చు? అతను భగవంతుడు కనిపించడు, మనం చెప్తున్నది అతను వింటున్నాడా లేదా అని మనకి తెలియదు.
కానీ మనము భగవంతుడు మనం ఈ చర్మ చక్షువులతో చూడలేము, ఈ చర్మ చెవులతో భగవంతుని వినలేము. కాబట్టి భగవంతుని కేవలం మనము మన ఏంటి మనోయజ్ఞము ద్వారా మనోనేత్రము ద్వారానే చూడగలము. ఆ మనోనేత్రాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాలి. సో అప్పుడు అంటే మనం ఎదురుగా వచ్చాడనుకోండి భగవంతుడు, అప్పుడు మనం భగవంతునికి కృతజ్ఞత చెప్పి మనం సాటిస్ఫై అవ్వచ్చు. కానీ మన పూర్వీకులు అంటే ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే చెప్తున్నారో వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే, మేమందరూ ఈ పద్ధతిలో వెళ్ళాము, భగవంతుడు మాకు ఈ విధంగా దర్శనమిచ్చాడు. ఎలాగా? దేహాన్ని తప్పింప చేసుకోవడం అంటే ఏమిటి? దేహాన్ని దండించుకోవడం. అందుకే ఏకాదశి వ్రతం అది మనం చేస్తున్నామంటే, ఏకాదశి వ్రతం ఎందుకు చేస్తున్నాము అంటే భగవంతునికి ప్రీతి. సో దట్ ఆ రోజు మనం అన్ని సాక్రిఫైస్ చేస్తున్నాం. ఆహారము, వాటర్, నీళ్లు, పండ్లు, ఫలాలు, పాలు అన్నీ. ఆర్ అట్లీస్ట్ ఒక పూట తింటున్నాము, ఒక పూట మానేస్తున్నాము. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే భగవంతుడు ప్రీతి చెందని. అట్లీస్ట్ ఆ టైం మనం భగవంతుని సేవలో, భగవంతుని గుణాలని కీర్తించడంలో, భగవంతుని నామాన్ని, రూపాన్ని దర్శించడంలో మనము స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. సో అలాగా కొంతమంది ఈ కఠిన వ్రతాలు, ఏకాదశి వ్రతం కానీ, భీష్మ పంచకం కానీ, విష్ణు పంచకం కానీ, ఇలాంటి వ్రతాలు చేస్తూ ఉంటారు. అంటే 5 రోజులు ఉపవాసం అన్నమాట. చాంద్రాయణ వ్రతము కొద్దిగా తీసుకోవడము, పూర్తిగా మానివేయడము, ఇలాగా చేస్తుంటారు. ఎందుకు అంటే ఇది తపస్సు. మనం చూసాం కదా, రావణాసురుడు చేశాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు చేశారు. అలాగే ఇంకా ఎవరు, సుతప తర్వాత కృష్ణి అనేటువంటి దంపతులు 12,000 సంవత్సరాలు భగవంతుని గురించి తపస్సు చేసి వాళ్ళకి పుత్రునిగా అవతరించాలని కోరుకున్నారు. అంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్, సిస్టమ్స్ ఈ యజ్ఞాలు అనేటువంటిది. సో ఎవరెవరికి ఏది వీలవుతుందో అది చేయవచ్చు. సపోజు మీరు ధనవంతులు అనుకోండి, మీరు దాన ధర్మాలు చేస్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఈ యజ్ఞాలను వివిధ భాగాలుగా విభజించవచ్చును. వివిధ రకాలుగా దాన ధర్మాల రూపంలో తమ సంపదలను ఆహుతి చేసే వ్యక్తులు కొందరు ఉంటారు. ఎలాగా? ధర్మశాలలు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, భారతదేశంలో ధనికులైన వర్తకులు లేదా రాజకీయ వంశీయులు ధర్మశాలలు, అన్నక్షేత్రాలు, అతిథిశాలలు, అనాథాశ్రమాలు, విద్యాపీఠాలు వంటి అనేక రకాల ధార్మిక సంస్థలను స్థాపిస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంతవరకు వెచ్చిస్తారు. నిన్న మనం డిస్కస్ చేశాము. ఎలాగా అంటే భాగవతంలో చెప్పారు, మనిషి ఏదైతే సంపాదిస్తాడో అందులో 1/5 అంటే 20% దాన ధర్మాల గురించి ఇవ్వాలి అని చెప్పారు. ఇంకా 20% తన గురించి, 20% ఫ్యామిలీ గురించి, 20% ఇన్వెస్ట్మెంట్ గురించి, అంటే మళ్ళీ ఆ డబ్బుని ఇంక్రీజ్ చేయడానికి, 20% ఫార్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆఫ్ అదర్స్, అలా చెయ్యాలి అని చెప్పారనమాట. సో అది ఆ ప్రకారంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని త్యాగం చేస్తున్నారు. ఆ త్యాగం అనేటువంటిదే ఒక యజ్ఞము. మరి అందరికీ డబ్బులు ధనవంతులు లేకపోవచ్చు కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వేరే విధాలు ఉన్నాయి. ఏమిటా విధాలు? ఇతర దేశాలలో కూడా పేదలకు అన్నము, విద్య, వైద్య, ఇప్పుడు చూస్తున్నాం మన దేశంలో కూడా ఎన్నో చోట్ల ఇప్పుడు మీరు హరిద్వారు, ఋషికేశ్ అక్కడ వెళ్ళారనుకోండి, ఎన్నో ధర్మసత్రాలు ఉన్నాయి. అలాగే మనకి కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ చాలా మంది బిర్లా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ధర్మసత్రాలు కట్టించారు, టెంపుల్స్ కట్టించారు, చారిటబుల్ ట్రస్ట్స్ అన్నమాట. ఇవన్నీ ట్రస్ట్స్ కట్టించారు పబ్లిక్ గురించి. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు వేసవి కాలంలో ఏం చేస్తారు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు నేను పొద్దున్న ఒక సైడ్ వెళ్తే వాళ్ళు మజ్జిగ ఇస్తున్నారు, ప్యాకెట్ మజ్జిగ అందరికీ. ఈ చల్లటి మజ్జిగ ఇస్తే అది ఒక టైం అంటే త్యాగం, వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత ఇవ్వడము. సో ఇది ఒక యజ్ఞము అంటారు. అలాగే విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్, ఓకే, అన్నదానము చేస్తున్నారు. వైద్య సౌకర్యాలు అంటే ఫ్రీ ఐ క్యాంప్, అందులో ఫ్రీ ఆపరేషన్. అలాగే ఇప్పుడు సత్యసాయి వాళ్ళది మనం చూస్తున్నాము, మన హిందూపూర్ దగ్గర సత్యసాయి ఆశ్రమం ఉంది కదా, హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీగా చేస్తారు. ఎవరికైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి ఫ్రీ హార్ట్ ఆపరేషన్. అలాగే చాలా చోట్ల ఇవి మనం చూస్తున్నాము, వాళ్ళు ఆ ఫండ్స్ అంతా కూడా ధనికులు వాళ్ళకి ఆ ఫండింగ్ ఇస్తారనమాట. అందులో వైద్యులకి జీతాలు కానీ, అందులో అటెండర్స్కి జీతాలు కానీ, ఆ ఎక్విప్మెంట్స్ కానీ, మందులకి కానీ,
పేషెంట్స్కి అన్న భోజనాలు సమకూర్చడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక మానసిక తృప్తి, అంటే ఎలాగా, నేను నాకు వచ్చిన డబ్బు మొత్తం నేనే తీసుకోకూడదు. అందుకే చెరువు నీరు చెరువుకే అని అంటాం. మనం ఇప్పుడు సంధ్యా వార్చేటప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాము, చేతిలో నీళ్లు తీసుకుని అర్ఘ్యాన్ని వదులుతాం సూర్యునికి. అక్కడ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, భగవంతుడు ఇచ్చింది ఆ నది. ఆ నదిలో నీళ్లు మళ్ళీ తీసి ఆ నదికే వదిలేస్తున్నాము. అలాగే భగవంతుడు ఇచ్చిన సంపదని తిరిగి భగవంతునికి అర్పించడంలో మానవునికి శ్రేయస్కరం ఉన్నది. అది ఒక విధమైనటువంటి తపస్సు అన్నమాట. సో వైద్య సౌకర్యాలు, ధర్మ సంస్థలు, వృద్ధాశ్రమాలు, అంటే ఇప్పుడు వృద్ధాశ్రమాలు చాలా పెరిగిపోయాయి. ఎందుకు? ప్రజలందరూ కూడా వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎందుకు? మన దేశంలో తగినటువంటి ఉద్యోగ అవకాశాలు లేక, చదివిన దానికి సరైన గుర్తింపు లేక, ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోతున్నారు. మరి ఓల్డ్ ఏజ్లో పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ టైం లేదు. కాబట్టి చూసుకోవడానికి ఈ ధర్మశాలలు నిర్మిస్తున్నారు, ధర్మశాలలకి డొనేషన్స్ ఇస్తున్నారు. తల్లిదండ్రులను చూసుకోవడానికి, కంఫర్ట్స్గా ఉండడానికి పిల్లలు అందులో డొనేషన్స్ ఇచ్చి వాళ్ళని వృద్ధాశ్రమాల్లో, డబ్బు లేని వాళ్ళు కూడా అక్కడ వేరే వాళ్ళు డొనేషన్ ఇచ్చి వాళ్ళని ఆ వృద్ధాశ్రమాలు నిర్వహించడానికి సహాయపడుతున్నారు. కాబట్టి అట్టి ధార్మిక కర్మలన్నీ కూడా ద్రవ్యమయ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము. మనం ఈవెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం హుండీలో డబ్బు వేస్తాం, అది కూడా ద్రవ్య యజ్ఞమే. 10 రూపాయలు వేయచ్చు, 100 రూపాయలు వేయచ్చు, మనం ఇచ్చిన దాంట్లో భగవంతుడికి అర్పిస్తున్నాం. సో అది కూడా ద్రవ్య యజ్ఞము అంటుంది. అందరూ ఈ విధంగా చేయవచ్చు, ఎవరికి ఎంత వీలైతే అంత చేయొచ్చు అంటున్నారు. తర్వాత మరికొందరు ఉన్నత జీవన ప్రాప్తి కొరకు లేదా జగత్తులోని ఉన్నత లోకాలను ఉద్ధరించుటకు చాంద్రాయణము మరి చాతుర్మాస్యము వంటి పలు రకాల కఠిన వ్రత నియమాలను, తపస్సులను స్వచ్ఛందముగా అంగీకరించదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏమిటి? ఉన్నత జీవన ప్రాప్తి. జీవనం ఆల్రెడీ వచ్చేసింది మనకి, జీవన ప్రాప్తి వచ్చింది కదా, భగవంతుడు ఇచ్చాడు, కరుణతో మానవ శరీరాన్ని ఇచ్చాడు. అన్ని అంగాలు కరెక్ట్గా పనిచేయడానికి భగవంతుని దయ వలన పనిచేస్తున్నాయి. మరి ఈ జీవితము ఇంతే, ఇది జీవితము మనం నిన్న అనుకున్నాం కదా, అనిమల్స్ ఆల్సో డూ 4 things, వీ ఆల్సో డూ 4 things. సో అది మళ్ళీ అంటే ఎలాగా అంటే మనం తినడము, పడుకోవడము, సంతాన ప్రాప్తి, తర్వాత భయం వస్తే డిపెండ్ చేసుకోవడము, ఇవి కూడా జంతువులు చేస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాయి. కానీ మనకి వాటికి డిఫరెన్స్ ఏమిటంటే ఉన్నతమైనటువంటి తెలివి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మానవ జీవితాన్ని మనం చక్కగా దిద్దుకోవాలంటే ఉన్నతమైన జీవితాన్ని కోరుకోవాలి. అంటే నెక్స్ట్ జన్మలో, ఇప్పుడు మనం 50 ఏళ్లకో 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఈ కృష్ణ భావనామృతంలోకి వచ్చాము. నెక్స్ట్ జన్మలో మనం పుట్టంగానే కృష్ణ భావనామృతం వైపు మనం వెళుతామన్నమాట. సో దానికి ఏం చేస్తున్నాము? ఈ వ్రతాలు, కఠినమైనటువంటి వ్రతాలు చేయడానికి పూనుకుంటున్నాము. ఏమిటి? చాంద్రాయణ వ్రతము. చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి? మనము పాడ్యమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు ఆహారాన్ని కొద్ది కొద్దిగా తింటూ పెంచుకుంటూ పోతారనమాట, ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏమిటంటే తగ్గించుకుంటూ పోతారు. 15 అంటే నెక్స్ట్ 15 రోజులు, అదే పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు తగ్గించుకుంటూ పోవడము ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏమిటంటే రోజుకి కేవలం కనీసం 8 ముద్దలు తింటారు, పాడ్యం నుంచి పౌర్ణమి వరకు. నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏమిటంటే కేవలం అందులో సగం, నెక్స్ట్ 15 రోజులు. ఇలా అంటే ఇది చాలా కష్టం. అంటే ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు 4 ముద్దలు తినడం కాదు, ఒక్కసారే, రోజుకి ఒక్కసారి, పొద్దున కానీ రాత్రి కానీ వాళ్ళు ఇలా తీస్తారు. అంటే ఏమవుతుంది? దేహము అప్పుడు ఆహారం మామూలుగా రోజుకి 3 పూట్ల తినేవాళ్ళు, కొంతమంది 4 పూట్ల కూడా తింటారు, కొంతమంది 5-6 పూట్ల పోతూ వస్తూ తింటూనే ఉంటారు. అంటే నోటికి ఆ కంట్రోల్ అనేటువంటిది లేనప్పుడు దేహము బాధపడుతుంది. ఎందుకు? డైజెస్టివ్ సిస్టమ్ విల్ ఫీల్ అన్హ్యాపీ. ఎంత ఫీడ్ కావాలి దేహానికి, ఎంత శక్తి కావాలో అంతే తినాలి. ఎక్కువ తింటే అనారోగ్యం అవుతుంది, తక్కువ తిన్నా అనారోగ్యం అవుతుంది. సో ఏం చేస్తాం? ఇది మన శిక్షించుకుంటున్నాము అన్నమాట, దేహాన్ని దండించుకుంటున్నాము. ఏ విధంగా? చాంద్రాయణ వ్రతము. మరి చతుర్మాస్యం అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి, ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలలు, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజమా, ఆషాఢ మాసం నుంచి శ్రావణము, భాద్రపదము,
ఆషాఢము, కార్తీక కార్తీక ఏకాదశి వరకే కదా. కార్తీక ఏకాదశి వరకు. ఓకే. సో ఆ నాలుగు మాసాల్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ మాసము అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి నెక్స్ట్ శ్రావణ మాసం ఏకాదశి వరకు అన్ని కూరగాయలని తినడము ఆపేస్తారు. కూరగాయలు అసలు ఉండదు. నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు, పాలు తీసుకోరు అనమాట. మళ్ళీ థర్డ్ మంత్ పెరుగు తీసుకోరు. ఫోర్త్ మంత్ కేవలం ఒక 5-6 కూరగాయలు తప్ప, అది అరటికాయలు ఇట్లాంటివి తప్ప మిగతా ఏమేమీ తీసుకోరు అప్పుడు ఆ నెలలో. అంటే చాలా కఠినమైనటువంటి వ్రతం అన్నమాట ఇది, ఈ చాతుర్మాస్య వ్రతం. పురాణాల్లో దీని గురించి చాలా మహత్యాలు చెప్పారు. ఇది చేయడం వల్ల చాంద్రాయణ వ్రతం కానీ, భీష్మ పంచకము కానీ, విష్ణు పంచకము కానీ, చాతుర్మాస్య వ్రతం అంటే we have control over our body, we have control over our senses, we can control our hunger. ఎప్పుడైతే ఆకలి కంట్రోల్ చేసుకోగలమో ఆటోమేటిక్గా కోపాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలము. ఎప్పుడైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోగలమో అప్పుడు మనము కామం అంటే డిజైర్, వాంట్స్ అది కంట్రోల్ చేసుకోగలం. అంటే ఈ 6 శత్రువుల్ని కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట డిజైర్ వలన. కామం అంటే డిజైర్, కామము తగ్గితే క్రోధము తగ్గుతుంది. కామం, క్రోధ, లోభము అంటే దానం ఇచ్చేటువంటి బుద్ధి వస్తుంది. లోభం అంటే అన్ని నాకే కావాలి అనేటువంటిది పోతుంది. కామ, క్రోధ, లోభ, మోహము ఉన్నదాన్ని అమ్మ నేను ఎవరికి ఇవ్వను అనేటువంటిది పోతుంది. మదము అంటే గర్వము అది పోతుంది. మాత్సర్యము, జలసి, వాళ్ళకి అంతుంది నాకు ఇంతుంది, వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేటువంటి మాత్సర్యము, జలసి అనేటువంటిది కూడా పోతుందన్నమాట. సో ఇటువంటి వ్రతాలు వాలంటరీగా చేస్తారు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఉన్నత జీవన ప్రాప్తి కొరకు లేదా ఈ జగత్తులోని ఉన్నత లోకాలకు ఉద్ధరించటం. అంటే ఇప్పుడు మనం భూలోకం మర్త్యలోకంలో ఉన్నాము. మర్త్యలోకం నుంచి మనం పైలోకాలకి వెళ్ళొచ్చు. చంద్రలోకము, అలాగే సూర్యలోకము, అలాగే జనోలోకము, తపోలోకము, తర్వాత సత్యలోకము, బ్రహ్మదేవుడు ఉన్నటువంటి సత్యలోకము, తర్వాత స్వర్గము, వైకుంఠము, తర్వాత గోలోకధామం. ఇలా ఒక్కొక్క స్టెప్ కూడా ఎక్కుకుంటూ డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాలంటే చాలా శ్రమ పడాలి. సో మనం ఆచరించినటువంటి తపస్సుల ద్వారా మనకి ఆ లోకాలు ప్రాప్తిస్తాయి అన్నమాట. సో ఏం చేస్తున్నారు, ఉన్నత లోకాలను ఉద్ధరించబడుటకు చాంద్రాయణము మరియు చాతుర్మాస్యం వంటి పలు రకాల కఠిన వ్రతాలు. ఏమి వ్రతం చేయలేనండి అంటే కనీసం మనము నెలకి 2 సార్లు ఏకాదశి వ్రతం, ఏకాదశి వ్రతాన్ని మించినటువంటి వ్రతము ఇంకొకటి లేదు అన్నాడు. అంటే నిర్జల ఏకాదశి. మామూలు ఏకాదశి అంటే అన్నీ తినేస్తానండి, కేవలం అన్నం తినను అంటే అది కుదరదు. వీ షుడ్ లీవ్. అంటే పళ్ళు తింటాను, పాలు తింటాను, రోజు కంటే ఎక్కువ పళ్ళు తింటాను ఎందుకంటే ఈరోజు ఏం భోజనం చేయట్లేదు కదా, నో. ఎంత అంటే వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలి. సో దట్ ఎందుకు ఇలాగా అంటే సైంటిఫికలీ ఆల్సో ఇట్ ఈస్ ప్రూవన్. ఇప్పుడు ఒక మెషిన్కి రెస్ట్ అనేటువంటిది ఇవ్వాలి కదా. మనము వారానికి 1 రోజు సెలవు ఇస్తున్నారు మనకి. ఎందుకు అంటే 6 రోజులు కష్టపడి పని చేస్తున్నావు, అట్లీస్ట్ 1 రోజు నువ్వు ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండు. సో దట్ మళ్ళీ మండే నుంచి మళ్ళీ యథావిధిగా నువ్వు పనిలోకి వచ్చినప్పుడు నీ అన్ని ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చక్కగా పనిచేస్తాయి. అంటే రెస్ట్ ఇవ్వాలి వాటికి. అలాగే మన స్టమక్ అనేటువంటిది, కడుపు కూడా ఆ డైజెస్టివ్ సిస్టమ్కి 2 వారాలకు ఒక్కసారి, అది ఈవెన్ సైంటిఫికలీ ప్రూవన్. దానివల్ల వెయిట్ రిడక్షన్ అవుతుంది, ఆల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కెన్ బి కంట్రోల్డ్. అందుకే అన్నాడు ఏమిటి, లంఘనం పరమ ఔషధం అన్నారు. ఎప్పుడైనా ఒంట్లో బాగలేకుంటే ఏం చేస్తారు, లంఘనం అంటే తినడం మానేసేయండి. తినడం మానేస్తే ఏమవుతుంది, ఒక్కరోజు సిస్టమ్ విల్ గెట్ ఆటోమేటికలీ ట్యూన్డ్. ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కూడా శరీరం యూజ్ చేసుకుంటుంది అనమాట ఆ రోజు. సో ఆ ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది, చాకచక్యంగా మన శరీరము బాగుంటుంది. సో ఇది సైంటిఫికలీ ఇట్ ఈస్ ప్రూవన్ అనమాట. సో కఠిన వ్రత నియమాలను, తపస్సులను స్వచ్ఛందంగా అంగీకరించుదురు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. స్వచ్ఛంగా అంటే వాలంటరీలీ, ఎవరు ఫోర్స్ చేయట్లేదు. నువ్వు ఏకాదశి తప్పకుండా చేయాలి, చాతుర్మాస్యం చేయాలి. అందుకే మన హిందూ సాంప్రదాయంలో ఏమన్నారంటే ఫ్రీడమ్ ఇచ్చారు. అదే మీరు ముస్లిమ్స్ వాళ్ళని చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, రంజాన్ నెలలో పొద్దునుంచి రాత్రి వరకు కేవలం ఈవెన్ ఉమ్మి కూడా నోట్లో ఉంచుకోరు, అది బయటికి ఉమ్మేస్తుంటారు. అంటే ఈవెన్ తడి కూడా కాకూడదు నాలుక, అంటే అంతటి కఠినం. 5 నమాజులు పొద్దునుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు తప్పనిసరిగా 5 సార్లు నమాజ్ చేస్తారు, కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు. సో అంటే వాళ్ళు కఠిన నియమాలు పాటిస్తారు.
మిగతా వదిలేసేయండి. అట్లీస్ట్ ఈ నియమాలను గురించి మనం, అంటే మంచి ఎక్కడుందో, హంసక్షీర న్యాయం అన్నారు కదా, హంసక్షీర న్యాయం అంటే ఏమిటి? హంసలు ఏం చేస్తాయి? సో మనం అందరూ కూడా హంసల్లాగా ఎవరెవరి దగ్గర ఏది మంచి ఉంటుందో అది మనం తీసుకోవాలి. నీరంటే చెడు ఉన్నది వదిలిపెట్టేసేయాలి. సో అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం అన్నమాట. ఇది స్వచ్ఛందంగా అంగీకరించుదురు. సో వాలంటరీలీ మనం చెయ్యాలి. అట్లీస్ట్ ఏకాదశి వ్రతం చేయడానికి మనము ట్రై చేద్దాం. అది ఒక యజ్ఞం, అది ఒక తపస్సు అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇట్టి కార్య విధానాలు నియమ నిబంధనలతో కూడిన జీవితము గడుపుట కొరకు కఠిన వ్రతాలను పాటించవలసి వచ్చును. ఎందుకు? నియమ నిబంధనలు ఉన్నాయి, ఇవన్నీ తినకూడదు. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎందుకు? మన మంచి గురించి భగవంతుడు చెప్పాడు. సత్యము, తపము, తర్వాత దమము, తర్వాత శౌచము, ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల ధర్మము 4 కాళ్లతో నడుస్తుంది. ఎవరైతే ఇది పాటిస్తారో వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ జీవితంలో కష్టాలు అనేటువంటిది చాలా తక్కువ వస్తాయి. వచ్చినప్పటికీ కూడా భగవంతుడు, బికాస్ ఇప్పుడు ఎవరైతే రూల్స్ పాటిస్తారో వాడు సేఫ్గా డెస్టినేషన్కి వెళ్ళొచ్చు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. ఇట్టి కార్య విధానాలు నియమ నిబంధనలతో కూడిన జీవితం గడుపుట కొరకు కఠిన వ్రతాలను పాటించవలసి వచ్చును అంటున్నాడు. కఠిన నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలి. ఉదాహరణకు చాతుర్మాస్య దీక్షలో దీక్షాపరుడు 4 నెలల పాటు జూలై నుండి అక్టోబర్ వరకు క్షవరము చేసుకొనడు. అంటే ఇది ఒక రీజన్. ఎందుకు అంటే జీవహింస, దాంట్లో ఎన్నో జీవహింసలు అవుతుంది. మనం రోజు చేస్తున్నాం, వంట చేసేటప్పుడు ఎన్నో సూక్ష్మక్రిములు అందులోకి వచ్చాయి, మనకి తెలీదు, కంటికి కూడా కనిపించదు. అలాగే రుబ్బుతున్నాం, ఇంతకుముందు రోకళ్ళు ఉండేవి, ఇవి ఇప్పుడు మిక్సీలు వచ్చాయి, అందులో ఎన్నో క్రిములు వస్తాయి, మనకి తెలీదు. అలాగే ఊడుస్తున్నాం, ఇళ్ళు తుడుస్తున్నాము, మనం నడుస్తున్నాము రోడ్డు మీద, ఎన్నో కొన్ని వేలాది కోట్లాది క్రిములు, జీవులు మన కాళ్ళ కింద పడి పోతాయి, చీమలు పోతాయి. సో అవన్నీ పోవాలి అంటే మనం ఇటువంటి వ్రతాలు చేయాలి. అప్పుడు ఆ పాపాలని కడిగి వేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సో అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను భుజించక ఏకభుక్తముతో గడుపుతూ గృహమును వీడి బయటకు వెళ్ళడు. అందుకే దీన్ని ఏమంటారంటే సీమోల్లంఘనము అంటారు. సీమోల్లంఘనము చెయ్యరు, సీమని దాటరు, సీమ ఉల్లంఘము చెయ్యరు. అంటే ఎస్పెషలీ ఈ 4 months ఇట్ ఈస్ రెయినీ సీజన్. ఈ రెయినీ సీజన్లో ఇంకొక రీజన్ ఏమిటంటే ఒక దగ్గరే ఉండాలి. ఆ రెయినీ సీజన్లో మనకి ఆకుకూరలు తినకూడదు అంటారు, అందులో క్రిములు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఈ నియమాలన్నీ పెట్టారనమాట. అంతేకాని వాళ్ళు తెలియక కాదు, దే ఆర్ మోర్ సైంటిఫిక్ దాన్ టుడేస్ సైంటిస్ట్ అనమాట. సో గృహము వీడి బయటికి వెళ్ళాడు. ఆహార పదార్థాలు ఏకభుక్తం, అందుకే అన్నాడు ఒక పూట తినేవాడు యోగి, 2 పూట తినేవాడు భోగి, 3 పూట్ల తినేవాడు రోగి అంటాడు. ఇంకా 4 పూట్ల 5 పూట్ల తినే వాళ్ళకి ఏమంటారో మనకి తెలియదు. సో వీ షుడ్ బి కేర్ఫుల్, ఎంత కావాలో అంతే తినాలి. అదే నిన్న మనం డిస్కస్ చేశాం కదా, జపనీస్ వాళ్ళు ఎందుకు 120 to 130 years బతుకుతున్నారు? జపనీస్ వాళ్ళ ఆహారము, వ్యవహారము, నియమిత ఆహారం, మిత ఆహారము, మిత వ్యవహారము. మిత ఆహారం అంటే ఏమిటి? వాళ్ళకి ఆకలి ఉన్నా కూడా ఓన్లీ దే విల్ టేక్ 80%. మామూలుగా 100%, 125% మనం తినేస్తాము. అక్కడ అజీర్ణంతో మళ్ళీ వాకింగ్ చేయడము, సైక్లింగ్ చేయడము, యోగాలు చేయడం చేస్తాం. వాళ్ళు అలా కాదు, చేస్తారు, అది కూడా చేస్తారు, కానీ 80% ఓన్లీ దే విల్ కన్స్యూమ్. సో బ్యాలెన్స్ 20% వదిలివేయాలి, సో దట్ ద సిస్టమ్ విల్ వర్క్ వెరీ వెల్. అదన్నమాట. ఏకభుక్తముతో గడుపుతూ గృహమును వీడి బయటికి వెళ్ళడు. అట్లు జీవిత సుఖాలను ఆహుతి, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి వర్డ్, అట్లు జీవిత సుఖాలను ఆహుతి చేయుట. సుఖం అంటే ఏమిటి? బాగా మంచి తిన్నాం, మంచి స్వీట్స్ తిన్నాం, చాలా స్వీట్స్ తిన్నాం, దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? దేహంలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. లిమిటెడ్గా తీసుకోవాలి, ప్రతి ఒక్కటి ఇమిడియట్గా తీసుకోవాలి. ఎందుకంటే మనిషి నవరసాలను ఆస్వాదించాలి. పులుపు, చేదు, కారము, తీపి అన్నీ కూడా తీసుకోవాలి, కానీ లిమిటెడ్ క్వాంటిటీస్. అందుకే మనకు చూడండి, అన్నం ఎంత వేస్తారు, పాయసం ఎంత వడ్డిస్తారు, స్వీట్ ఎంత వేస్తారు, చిన్న పీస్, ఒక పీస్ ఇస్తారు. అంటే దాంతో వీ షుడ్ బి హ్యాపీ. లేదు అన్నం అంతా పక్కన పెట్టేసి ఓన్లీ స్వీటే తింటానంటే అదేమవుతుంది? స్వీట్ విల్ బికమ్ అవర్ మెయిన్ ఫుడ్, బాడీ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. సో అదే అనమాట. సో ఏం చేస్తున్నారు? ఆహుతి చేస్తున్నాము. ఏమిటి? సుఖం అనేటువంటి దాన్ని ఆహుతి చేస్తున్నాము. ఏమిటయ్యా ఆహుతి అంటే? వ్రతం వల్ల మనం ఒక పూట తినడం కానీ, అసలు తినకపోవడం కానీ చేసేటువంటిది ఆహుతి, సాక్రిఫైస్. వీఆర్ సాక్రిఫైసింగ్ దట్. యజ్ఞంలో
మనం వ్యంజనాలను వేస్తున్నాం కదా, ద్రవ్య పదార్థాలను వేస్తున్నాము. అది ఆహుతి అంటే అగ్ని దేవుడు నోరు తెరిచి ఉంటాడనమాట. ఆ నోటి తెరిచి స్వాహ అన్నప్పుడు తీసుకుని మిగతా దేవతలకి అందిస్తాడనమాట. సో కాబట్టి మనం ఈ యజ్ఞం ఏమిటి అంటే తపో యజ్ఞము, ఇది దీక్షా యజ్ఞము, సాక్రిఫైస్ చేయడం అనమాట. సో తపోమయ యజ్ఞాలుగా పిలుస్తాయి. అట్లు జీవిత సుఖాలను ఆహుతి చేయడం అనేటువంటిది తపోమయ యజ్ఞము అని అనిపిస్తుంది. ఇంకను మరికొందరు బ్రహ్మములో లీనము కాగోరి పతంజలి యోగ విధానమును గాని, హఠయోగమును గాని, అష్టాంగ యోగమును గాని సిద్ధులను కోరి చేపట్టుదురు. ఇదేమిటి అష్టాంగ యోగము అంటే చూద్దాంనండి. యమ నియమ నిన్న డిస్కస్ చేశాం కదా. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత ధ్యాన సమాధి అనేటువంటిది ఉన్నది. సో జస్ట్ వీ విల్ సీ బై ఎగ్జాంపుల్ వాట్ దీస్ అష్టాంగ యోగం అంటే ఏమిటి అనేటువంటిది చూద్దాం. ఇక్కడ ఒక చిన్న స్లైడ్ ఉంది. ఐ వాంట్ టు షో యూ దట్. ఓకే, కనిపిస్తుందా మాతాజీ? హరి బోల్. కనిపిస్తుంది ప్రభు. సో అష్టాంగ యోగం అదే పతంజలి యోగం అన్నారు కదా, ఇందులో చూడండి హఠయోగము అన్నారు, హఠయోగము తర్వాత సామ్యమ యోగము అని 3 అన్నారు. సో దేనికి ఇవన్నీ అంటున్నారు అంటే యమ, యమ అనేటువంటిది ఫస్ట్ స్టేజ్. యమ నియమం, యమం అంటే ఏమిటి? 5 రిస్ట్రెయింట్స్. రిస్ట్రెయింట్ అంటే మనం ఆపుకోవడము అంటే నియంత్రణ. నియంత్రణ యమం అంటే నియంత్రణ, కంట్రోల్ అనుకోండి. ఏమున్నాయి ఇక్కడ? మానవుని ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. ఏమిటి అంటే సత్యము, ఎప్పుడు ఆత్మ సత్యాన్నే పలకడము, అహింస రెండవది, మూడవది బ్రహ్మచర్యము, నాలుగవది ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడము, ఐదవది అపరిగ్రహం అంటున్నాడు అనమాట. అంటే ఏమిటయ్యా ఇది అంటే ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. యమం అంటే రిస్ట్రెయింట్స్ అంటే ఏమిటి? కంట్రోల్. హలో, కనిపిస్తుందా మాతాజీ? అహింస, అహింస పరమో ధర్మ. అది ఎప్పుడు అంటే ఎప్పుడు ఎదుటివాడు కూడా దాన్ని పాటించినప్పుడు. కానీ ధర్మాన్ని కాపాడుకోవడానికి హింస కూడా చేయొచ్చు అని భగవంతుడు అన్నాడు. ఎలాగా కురుక్షేత్ర యుద్ధంలో చూసాము. అహింస అర్జునుడు ఏమంటున్నాడు? నేను హింస చెయ్యను, నేను క్షత్రియుని అన్నప్పటికీ కూడా భిక్షం ఎత్తుకొని బతుకుతాను అంటే కృష్ణుడు నో అన్నాడు. ఎందుకు? అధర్మాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు అహింస ద్వారా నువ్వు వాళ్ళని చంపనంటున్నావు కదా. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ ఆతతాయులు. కాబట్టి ఆతతాయులు అంటే 6 రకాలటువంటి కష్టాలను ఇచ్చేటువంటి వాళ్ళు. తెలుసు కదా మీకు? ఆతతాయులు అంటే విషం పెట్టేటువంటి వాడు, తర్వాత ఇంటికి నిప్పంటించేవాడు, భూమిని అపహరించేవాడు, వేరే వాళ్ళ స్త్రీలని అపహరించేవాడు, విషం పెట్టేటువంటి వాడు, అగ్ని అనేటువంటిది పెట్టేటువంటి వీళ్ళందరూ కూడా ఆతతాయులు అంటారనమాట. సో వాళ్ళని అహింస వాళ్ళకి చూపకూడదు, హింస తప్పనిసరి వాళ్ళకి. సో దట్ అధర్మం అనేటువంటిది నశిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. సో యమ అనేటువంటిది ఒక స్టేజ్ పతంజలి యోగంలో. ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గము పతంజలి యోగ మార్గము. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం జీవితంలో కూడా ఇప్పుడు మనం యోగా చేస్తున్నాము. మనకి ఎవరు రామ్దేవ్ బాబా చూపిస్తున్నారు కదా, మనకి చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది వచ్చేసారు యోగా నేర్పించేటువంటి వాళ్ళు. సో బేసికలీ పతంజలి యోగం అనేటువంటిది ఫౌండేషన్ అనమాట. దానివల్ల వాళ్ళ లాంగ్వేజెస్లో వాళ్ళ కంఫర్ట్గా చాలా మంది ట్రైన్ చేస్తున్నారు. సో 2 విధాలుగా భాగించారు దీన్ని పతంజలి యోగాన్ని. ఒకటి హఠయోగము. చూడండి ఏమేమి? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అనేటువంటిది 5 స్టేజెస్ హఠయోగం. చాలా కష్టం అనమాట. హఠం అంటే ఏమిటి? దండించుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. తర్వాత సంయమ అంటే అది కూడా మనము దాన్ని లైటర్ దాన్ హఠయోగం. సో అహింస, నాట్ హర్టింగ్ అదర్స్, అది కూడా. అందుకే అహింస ప్రథమ పుష్పం.
తర్వాత పుష్పం ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది 8 పుష్పాలు భగవంతుని ఇంట్లో పుష్పం లేదనుకోండి దేవుణ్ణి అర్చించడానికి, అహింస అనేటువంటిది ఫస్ట్. అంటే ఎవరిని మాటలతో కానీ చేతలతో కానీ నొప్పించకపోవడమే అహింస. అదే పుష్పం, అది భగవంతునికి అర్పిస్తున్నాను అన్న సరిపోతుంది. నెక్స్ట్ సత్యము అంటే అబద్ధము ఆడకుండా ఉండడము, చాలా ఇంపార్టెంట్. సత్యము అనేటువంటిది ఆచరించడము చాలా కష్టము, కానీ లైఫ్లో దట్ విల్ ధర్మో రక్షతి రక్షిత, సత్యమేవ జయతే, సత్యం ఏవ జయతే అన్నారు. సత్యమే గెలుస్తుంది, సత్యం ఏవ జయతే, సత్యాన్ని పలకడము. తర్వాత ఆస్తేయ అంటే దొంగిలించకుండా, వేరే వాళ్ళ వస్తువులని వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోవడము, వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోకూడదు, దాన్ని ఆస్తేయ అంటారు. తర్వాత బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అంటే ఏమిటి? కంట్రోలింగ్ అవర్ సెన్సెస్. నెక్స్ట్ అపరిగ్రహ అంటే నాన్ పొజెసివ్నెస్, అదే లోభం లేకుండా ఉండడము. ఈ 5 కూడా యమ అనేటువంటి స్టేజ్లో వస్తుంది అనమాట. యమ. మాతాజీ వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. హరి బోల్. ఓకే. సో యమం అంటే ఏమిటి? 5 కంట్రోల్స్ అనమాట. మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏమిటి? అహింస, తర్వాత సత్యం పలకడం,